లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే. ప్రస్తుతం 3 ప్రధాన అంశాలపైన చర్చించబోతున్నాం. అందులో మొట్టమొదటిది బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ నాయక్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో నిన్న ఆయన విచారణకు హాజరయ్యారు. ఆ తదుపరి హైకోర్టు దానిపైన ఏమన్నది అనే అంశం. ఇక రెండవది తాజాగా వచ్చిన అంశం ఏదైతే ఎస్సీ రిజర్వేషన్స్ అనేవి క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే వర్తించదని సుప్రీంకోర్టు చెప్పడం. ఇక మూడవది అత్యంత కీలకమైనది అమరావతి రాజధానిలో వరుస పెట్టి అగ్ని ప్రమాదాలు. ఈ 3 అంశాలపైన మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా ఐపీఎస్ సునీల్ నాయక్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన దాంట్లో మరి ముందుగా మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు విచారణ, ఆ తదుపరి దామోదర్ గారు ఎస్పీ దామోదర్ గారు రిక్వెస్ట్ మేరకు మరలా 3 రోజులు పొడిగించడం. 12వ తేదీన ఆయన గైర్హాజరయ్యారు. మరలా నిన్న 23వ తేదీన అటెండ్ అయ్యారు విచారణకి. సో ఈ విచారణలో సుమారుగా 50 ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. మరి ఆయన నుంచి ఎటువంటి స్పందన వచ్చింది ఏంటి? విచారణకి సునీల్ నాయక్ ఆన్లైన్లో అటెండ్ అవుతానన్నాడు. ఓకే. హైకోర్టు దానిపైన సీరియస్ అయింది. ఇప్పుడు ఆన్లైన్లో విచారణకి అటెండ్ అయ్యటం కనుక అనుమతిస్తే ఇక జైలు శిక్ష కూడా మీకు ఆన్లైన్లోనే అనుభవిస్తామంటారు. ఓకే. ఇంట్లోనే ఉండి అంటే మనకు తెలిసి ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఈ మధ్య బాగా బయటకు వచ్చింది. అవును. ఈ సైబర్ నేరాల్లో ఎవరికాళ్ళు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అని వాళ్ళని భయపెట్టి వసూలు చేస్తున్నట్టుగా ఇప్పుడు సునీల్ నాయక్ ఏమంటున్నారు, డిజిటల్ ఎంక్వైరీ. లేకపోతే హైకోర్టు ఏమంది, అసలు డిజిటల్ జైలు శిక్ష అంటుంది. అంటే ఇక్కడ మనం ఈ కేసులో రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసు, కస్టోడియల్ టార్చర్, హత్యాయత్నం. రైట్. ఈ కేసు ఏంటంటే హత్యాయత్నం. ఇప్పుడు దాంట్లో A1 నిన్నటిదాకా మనం పివి సునీల్ కుమార్ అనుకున్నాం. అవును. ఇప్పుడు ఈయన సునీల్ నాయక్ ఈ కప్పదాట్లు, ఈ దొంగచాటు వ్యవహారం, ఈ నామోషిగా మొఖం చాటేయడం, ఈ తప్పించుకు తిరగడం చూస్తుంటే ఈయనే A1గా కనపడుతుంది. ఓ అవును. అంటే మార్చుకోవాలా? ఏ తప్పు చేయకపోతే నువ్వు విచారణ ఎదుర్కోవడానికి అసలు ఇంతగా నువ్వు ఇప్పుడు ఎన్నేళ్ళు, ఇప్పుడు సంవత్సరం నుంచి ఆయన అవును దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ కరెక్ట్. ఎప్పుడు ఆయన అసలు విచారణకు రమ్మని పిలిచారు ఈ కేసులో? లాస్ట్ ఇయర్ కదా. లాస్ట్ ఇయర్. ఇప్పటికి అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. దాని మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చి తల్లి అనారోగ్యం అని నిన్న కూడా మనం చూసాం. ఏంటి 12వ తారీఖు విచారణకు హాజరవ్వకుండా వెళ్ళిపోయాడు. అవును. ఇప్పుడు ఆ రోజు బీహార్లో మనం చూసాం, పాట్నాలో ఆయన ఆడిన డ్రామా. అబ్బో, అసలు మామూలు ఉద్రిక్త పరిస్థితులు. ఇది 2 రాష్ట్రాల మధ్య యుద్ధంగా మార్చాడు. అదే కదా. ఒక పెద్ద చట్ట సవరణ కూడా తీసుకొచ్చినట్టుగా ఏది బీహార్ గవర్నమెంట్ అని చెప్పేసి. అవును. కేంద్ర బలగాల విషయంలో ఏ విధమైనటువంటి నిబంధన ఉందో దాన్ని రాష్ట్ర బలగానికి కూడా వర్తింపజేస్తూ అక్కడ డీజీపీ వర్సెస్ ఏపీ డీజీపీ, అక్కడ వినయ్ కుమార్ వర్సెస్ హరీష్ కుమార్ గుప్తా. అసలు మామూలుగా జరిగిందా? అక్కడ హాస్పిటల్ దగ్గర ఒక డ్రామా, ఇంట్లో ఇంకొక డ్రామా. వాళ్ళ అమ్మనేదో ఇంట్లో గదిలో పెట్టి బంధించినట్టుగా. ఈయనేంటి అన్ని టెస్టులు చేయించి అరెస్టు చూపించి వారెంటు. అసలు ఇప్పుడు హత్యాయత్నం కేసులో వారెంట్ అవసరం ఏంటి? రైట్. హత్యాయత్నం కేసులో వారెంట్ అవసరమే లేదు. కానీ అక్కడ మరి మ్యాజిస్ట్రేట్ బలవంతపు చర్యలు వద్దనడం, అదే ట్రాన్సిట్ వారెంట్కైనా అంగీకరించకపోవడం, దానిపైన మళ్ళీ హైకోర్టు జడ్జిమెంట్ కూడా మనం చూసాం. అవును. ఏమని ఇచ్చింది? మీకు బలవంతపు చర్యలు వద్దన్నాడు కానీ విచారణకు సహకరించొద్దని ఏమనలేదు కదా. వెళ్ళి విచారణకు సహకరించమంటే విధి లేక విచారణకి హాజరయ్యాడు. అవును. అది కూడా మనం చూసాం. ఏంటి జరిగిన విచారణ అంతా కూడా ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన ఒకటే సమాధానం, అవును తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. పై అధికారులు ఆదేశించారు. ఇప్పుడు ఈరోజు నిన్న కూడా అటెండ్ అయ్యాడు విచారణకి. నిన్న అటెండ్ అయినప్పుడు కూడా రాజద్రోహం సెక్షన్ పెట్టే అంత తీవ్ర నేరం
ఏం చేశారు? ఏం చేశాడు? ఆ ఆడియో క్లిప్లు, వీడియో క్లిప్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఏం మాట్లాడారు? వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా ఉమ్, అసలు కేసు పెట్టడం ఏంటి? అవును. పై అధికారులు చెప్పారు అంటూ స్పష్టంగా సిఐడి ఏడీజీని ఫిక్స్ చేశాడు. ఉమ్, అడిషనల్ డీజీగా ఉన్నది ఎవరప్పుడు? సునీల్ సునీల్ కుమార్. కుమార్. పివి సునీల్ కుమార్ చెప్పాడు, నేను చేశాను. చేశాను. అవును. నిన్న విచారణలో ఏం జరిగిందంటే అటు గన్మెన్, ఉమ్, నెక్స్ట్ డ్రైవర్ ఉమ్, వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు కదా. తీసుకోవటమే కాదు, వాళ్ళిద్దరినీ మరి ఈయనతో పాటు కలిపి విచారించారు. అవును, ముగ్గురిని కూర్చోబెట్టి చేశారు మళ్ళీ. సునీల్ నాయక్ని, డ్రైవర్ని, గన్మెన్ని కలిపి విచారించినప్పుడు మరి డ్రైవర్ స్పష్టంగా చెప్పాడు, ఉమ్, ఈ టైంకి వచ్చాం, ఈ టైంకి వెళ్ళాం, ఉమ్, 10:30 నుంచి 1 గంట దాకా మీరు అక్కడ ఎందుకున్నారు? ఉమ్, ఇప్పుడు ఒక కస్టోడియల్ కేసులో నిందితుడి దగ్గరికి అసలు ఏ రకంగా ఐజీ స్థాయి అధికారి వస్తాడు? అవును కదా. ఒక ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు ఉమ్, డిస్ట్రిక్ట్ ఎస్పీకి ఎందుకని మీరు ఇన్ఫామ్ చేయలేదు? అవును. నేను అడిగిన క్వశ్చన్లో డిస్ట్రిక్ట్ ఎస్పీకి ఇన్ఫామ్ చేయాలని కూడా మీకు తెలియదా? ఉమ్, 21 ఏళ్ళుగా ఆయన ఐపీఎస్, అవును. 21 సంవత్సరాలుగా నువ్వు పోలీసు ఉన్నతాధికారిగా ఉంటూ ఈ మాత్రం సెక్షన్స్, ఈ మాత్రం విధానము, కోడ్ ఆఫ్ కాండక్టు, లేకపోతే మాన్యువల్ ఏమీ తెలియనట్టుగా పై అధికారి చెప్పాడు నేను చేశానంటే అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కూడా క్వశ్చన్ చేశారు కదా. ఏది ఇప్పుడు నేను నా కింద అధికారులకు చెప్పాను, ఉమ్, వాళ్ళు అరెస్ట్ చేశారేమో నాకు తెలియదు అన్నాడు. అంటే ఈ కేసు నుంచి ఏదో రకంగా తప్పుకోవాలన్నట్టుగా నాన్ కోఆపరేటివ్ విధానాన్ని పాటిస్తున్నారు. ఉమ్, ఇదే ఇప్పుడు మనం అంటోంది, ఉమ్, ఇది ఒక బెంచ్ మార్క్ కాబోతా ఓకే. రాబోయే కస్టోడియల్ టార్చర్స్ కానీ ఉమ్, ఇంకా భవిష్యత్తులో మరోసారి జరిగే అవకాశాలు లేకుండా ఉండాలా. ఇలాంటి టార్చర్ ఇంకొకళ్ళు అనుభవించకూడదు. అవును. ఆ తీర్పు ఇవాళ హైకోర్టు, సుప్రీంకోర్టులు అందుకే ఈ కేసును అంత సీరియస్గా కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పై అధికారి చెప్పాడు నేను చేశాను అంటే సునీల్ కుమార్ రేపొద్దున ఆయన పిలుస్తున్నారు విచారణకి. ఇప్పుడు ఆయన ఇరికిచ్చినట్టు ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండా నేను ఎలా చేస్తారు లేదు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు పివి సునీల్ కుమార్ అసలు బెయిల్ అడగలేదు, ఉమ్, ముందస్తు బెయిల్కి వెళ్ళలేదు. అవును. ఆయనే చెప్పాడు ఏదో కొన్ని వీడియోల్లో కూడా, అవునవును, నేనే తప్పు చేయలేదు కాబట్టే, నేను బెయిల్కి వెళ్ళలేదు అని చెప్పేసి అన్నారు. కోర్టుకి అంటే సునీల్ నాయక్ తప్పు చేశాడు కాబట్టి వెళ్ళాడా బెయిల్కి? అంతే కదా. మరి ఇప్పుడు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆయన వర్షంలో అదే అనుకోవాలి. అంటే సునీల్ కుమార్ ఏమో సునీల్ నాయక్ని ఫిక్స్ చేస్తున్నట్టుగా ఉంది, ఉమ్, సునీల్ నాయక్ ఏమో సునీల్ కుమార్ కుమార్ని ఫిక్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఉమ్, ఒకటి మాత్రం వాస్తవం, ఉమ్, ఇద్దరు ఈ కేసులో ప్రధాన దోషులు. రైట్. ఇప్పుడు సునీల్ కుమార్ అతను ఇతన్ని ఇద్దరినీ కలిపి విచారిస్తే గానీ అసలు వాస్తవాలు బయటికి రావు. ఇప్పుడు మనం ప్రధాన నిందితులుగా చూడాలి, తర్వాత దోషులుగా కోర్టు మరి చేస్తుందేమో. హైకోర్టు ఆ విషయం కూడా చెప్పింది లాస్ట్ టైం డెసిషన్లోనే. ఈయన ఈ ముందస్తు బెయిల్ వాదనల విషయంలో కూడా ఏమందంటే పివి సునీల్ కుమార్ని మిమ్మల్ని కలిపి విచారించాల్సిన అవసరం కూడా ఉంటుంది, రావచ్చు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఐఓ దామోదర్ ఇప్పుడు ఏంటి సునీల్ కుమార్ని మరి విచారణకు పిలిపిస్తాడా? సునీల్ నాయక్ని సునీల్ కుమార్ని కలిపి విచారిస్తారా? A3 పరిస్థితి ఏంటి ఈ కేసులో? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి అసలు వీడియోలో చూపించారన్నారు. అవును, డైరెక్ట్గా త్రివేర్ గారే చెప్పారు ఆ విషయం కూడా. రఘురామకృష్ణరాజు చెప్పటమే కాదు, ఇప్పుడు ఇతను కూడా అడిగారు ఎవరిని, సునీల్ నాయక్ని, మీరు వీడియో తీశారా, మీరు ఎవరికన్నా వీడియో కాల్ చేశారా? ఇప్పటికీ సునీల్ నాయక్ ఫోన్ సునీల్ నాయక్ దగ్గరే ఉండటం ఇవాళ మరి అనేక అనుమానాలు, సందేహాలు. అవును, ఎందుకని ఆ ఫోన్ని దామోదర్ ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు? ఆ ఫోన్లో ఏమున్నాయి, ఎవరెవరి మధ్య సంభాషణలు ఉన్నాయి? ఇప్పుడు ఆయన ఏమంటారు, పివి సునీల్ కుమార్ అసలు రఘురామకృష్ణరాజు కాల్ డేటా రికార్డులు తీయమంటాడు. ఆయన బాధితుడు కదా. మొన్న మధ్య కూడా మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు మరి దామోదర్కి మధ్య జరిగినటువంటి కాల్స్, లేకపోతే రఘురామకృష్ణరాజు అసలు ఎవరెవరికి జడ్జీలకు కూడా కాల్స్ చేస్తున్నాడు అన్నారు. ముందు ఇది ఇస్తే కదా తర్వాత అక్కడికి వెళ్ళేది. ఇక్కడ బాధితుడు ఎవరు, నిందితుడు అదే కదా. బాధితుడు అని త్రిపుల్ గారు ముందు ఆయన కాల్స్ తీయాలంటే ఏంటి? నిందితులే ఇవాళ ఏ విధంగా శాసిస్తున్నారు, ఏది దర్యాప్తుని కానీ న్యాయస్థానాలను కూడా వీళ్ళు సూచనలు, మరి వీళ్ళే న్యాయస్థానాలకి
దర్యాప్తు సంస్థలకి వీళ్ళు సలహాలు ఇస్తున్నారంటే అంటే ఏంటి, అబౌవ్ ద లా అనుకుంటున్నారా, అబౌవ్ ద జస్టిస్ అనుకుంటున్నారా? అంటే ఇక సుప్రీమసీ ఏ స్థాయికి పెరిగిపోయింది, రైట్. ఏది వీళ్ళల్లో అంటే ఏంటి, అధికారం తలకెక్కితే వచ్చేటటువంటి విషమ పరిణామాలే ఈ పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు అది వదలాలి, ఏది ఆ మత్తు వదిలితే తప్ప, వదల్చాల్సిన బాధ్యత ఎవరిది, న్యాయస్థానాల పైన. సునీల్ నాయక్ అయినా సునీల్ కుమార్ అయినా చేసింది తప్పు, దురాగతం, అరాచకం అన్నమాట. ఆ రోజు రఘురామకృష్ణరాజు పెడరెక్కలు విరిచికట్టి అసలు బెల్టులతో లాఠీలతో కొట్టడం, కొట్టి మళ్ళా నడిపించటం, ఎంత దారుణం అండి అది. మడం ఇరిగిపోయిందన్నారు. ఆ తర్వాత ఏంటి, ఆ వేలు ఒకటి ఇరిగిందన్నారు, ఎడమ పాదం వేలు ఇరిగిందన్నారు. కానీ ఏం చేశారు అక్కడ, ఆ ప్రభావతి ఉన్నది. అవును, ఏం అవ్వలేదు అని చెప్పేసి అక్కడి నుంచి రిపోర్టు. ఈ కేసులో ఆమె A5, ఇది ఇప్పుడు నీలం ప్రభావతి, నెక్స్ట్ ఆమెను కూడా విచారణకు మళ్ళీ పిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె పైన ఇచ్చినటువంటి డాక్టర్ల వాంగ్మూలం, రాజేంద్ర అనేవాడు, ల్యాబ్ టెక్నీషియన్ అనేవాడు, ఎవరో నాగరాజు అనుకుంటాను, వాళ్ళు ఏమని చెప్పారు, మరి మేడం ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము ఆ భాగం వదిలేసి మిగతా భాగం స్కాన్ చేసామన్నారు, ఎక్స్రే తీసామన్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఇవాళ ప్రజల్లో ఈ సందేహాలు, వీటన్నిటిని నివృత్తి చేయాల్సింది ఎవరు, దర్యాప్తు సంస్థలు, నెక్స్ట్ న్యాయస్థానాలు, వాటి బాధ్యత అన్నమాట. ఇప్పుడు సునీల్ కుమార్, సునీల్ నాయక్ రేపు ఇప్పుడు వాళ్ళేమీ విచారణకు సహకరిస్తారని గ్యారంటీ లేదు. ఇతనేం సహకరిస్తున్నాడు, నిన్న 50 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి ఆయన సమాధానం అనేట్టుగా ఇవ్వని పరిస్థితుల్లో ఇదేంటి, ఇది ఒక మొక్కుబడి విచారణ కాకూడదు. దామోదర్ గారు చాలా స్ట్రాంగ్గానే చేస్తారు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యాక్చువల్గా నిన్న విచారణ సమయం మరి ఏదో ఒక రావటం వెళ్ళటం అన్నట్టుగా కాదు. రఘురామకృష్ణరాజు అదే అంటోంది, ఏది సీరియస్గా ఇవాళ ఐఓ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ కానీ తీసుకోకపోతే ఎందుకని ఇంతవరకు పివి సునీల్ కుమార్ని పిలవలేదు, ఇంకా ఎన్నాళ్ళు ఈ కేసు డ్రాగ్ ఆన్ చేస్తారు. ఇప్పటికీ 2 ఏళ్ళు కరెక్ట్ ఆయన ఫిర్యాదు చేసి ఇప్పుడు 22 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఏర్పడిన వెంటనే ఆయన జూలై 4వ తేదీన ఇప్పుడు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆయనేమో ఏ వీడియోలు వదులుతుంటాడు, ఏది అసలు ఈ కేసు సుప్రీంకోర్టు పక్కన పడేసింది, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ దర్యాప్తు చేయడం ఏంటి. అవును, అంటే ఇప్పుడు దర్యాప్తులో కొత్త అంశాలు బయటకు వస్తాయి, కొత్త అంశాలు బయటకు వచ్చినప్పుడు దర్యాప్తు చేయకూడదా, చేస్తారు కదా. అంటే ఐపీఎస్లుగా ఏ విధంగా సునీల్ నాయక్, సునీల్ కుమార్ వీళ్ళు చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అదే అంటోంది, మేము వీళ్ళేమైనా అబౌవ్ ద లానా అంటున్నాం. రైట్. దీనికి ఇవాళ మరి హైకోర్టు ఏం చెప్తుందో, రేపు 6వ తారీఖు వాయిదా పడినటువంటి పరిస్థితుల్లో 6వ తారీఖుకి వచ్చే జడ్జిమెంట్ని బట్టి ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అడుగులు నిర్ధారించబడతాయి. ఎందుకంటే అతనికి గనక ముందస్తు బెయిల్, ఇప్పటివరకు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఎవరి ముందస్తు బెయిల్ పైన మనం చూసాం, అటు అవినీతి కుంభకోణాల కేసు మిథున్ రెడ్డి వెళ్ళాడు, అవును, ఏమని సుప్రీంకోర్టు డిస్కార్డ్ చేసింది, 3 రోజుల్లో వెళ్ళి లొంగిపోండి అని చెప్పింది, అవును, వచ్చి లొంగిపోయాడు. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అసలు మీ దగ్గరికి 164 వాంగ్మూలం ఎక్కడి నుంచి వచ్చింది, అవును, కోర్టు దగ్గర ఉండాలి, ఉంటే అవును రికార్డ్స్, లేకపోతే పోలీసుల దగ్గర ఉండాలి. అసలు ఇది మీరు బయటికి తీసుకొచ్చారంటే మీరంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనో మాకు అర్థమైపోయింది అని తిరస్కరించింది. ఆ తర్వాత అతని అరెస్టులు జరిగాయి. ఇప్పుడు నిన్న బెయిల్పై వచ్చినటువంటి పరిస్థితుల్లో అతను ఎవరు, ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి, కసిరెడ్డి రాజు ఆ లిక్కర్ కేసులో ఏంటి, అబ్బో 9 నెలలుగా అతను జైల్లో ఉన్నాడు, అతనికి బెయిల్ ఇవ్వమంటే చాలా గట్టిగానే ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. ఏమంది, అసలు అతని బ్రదర్ ఎవరో ఉన్నాడు, అతని త్వరగా పరారయ్యాడు, ముందు అతను వచ్చి లొంగిపోమని. అవును, అతను వచ్చి లొంగిపోయిన తర్వాత మళ్ళీ బెయిల్ ఇచ్చినట్టున్నారు. అదొకటే కాదు, మీకు 700 కోట్ల అవినీతి చేస్తే మీకు 10 నెలలే కదా జైలు శిక్ష అనిపించింది, బెయిల్ కావాలి అప్పుడేనని చెప్పేసి అని కూడా అన్నారు. ఏంటి వాళ్ళ హైకోర్టు, సుప్రీంకోర్టు అటు అవినీతి కుంభకోణాల కేసుల విషయంలో కానీ లేకపోతే ఈ విధమైనటువంటి ఈ హత్య యత్నాలు ఈ కేసుల్లో కానీ చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో
6వ తారీఖు జడ్జిమెంట్. ఇంకా మనం కొత్తగా చెప్పాల్సింది ఏముంది? ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ కనుక తిరస్కరణకు గురైతే సునీల్ నాయక్ అరెస్ట్ తప్పదు. ఓకే. నెక్స్ట్ ఇక పివి సునీల్ కుమార్ విచారణకు రాక తప్పదు. పోయినసారి విచారణకు వచ్చాడు, కానీ ఇదే ఏంటి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానన్న పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు కేసు మాత్రం ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు ఈ ఐపీఎస్ అధికారులకి ఇవాళ వాళ్ళకి చూడాలి. ఓకే, రైట్. ఇక మీకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. సునీల్ నాయక్ని ఈ రకంగా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఒక ఎస్టీని కాబట్టి ఈ రకంగా చేశారని చెప్పేసి అన్నారు. అయితే దీనికి కనెక్టివిటీగా తాజాగా సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చింది చూసారా, మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పారు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఎస్సీగా గుర్తించవచ్చా ఏంటి అనేది ఇప్పుడు ఆ జడ్జిమెంట్ని బట్టి ఇది ఏమైనా కనెక్ట్ అవుతుందంటారా? ఇదొక సంచలనమైనటువంటి తీర్పు. ఏది దళిత క్రిస్టియన్లు కానీ దళిత ముస్లింలు కానీ రిజర్వేషన్లకి ఇవాళ అనర్హులు. వాళ్ళేంటి ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు చూపించుకోవడానికి, లేకపోతే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వాళ్ళకి వర్తించదంటూ ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చింది. ఓకే. ఇప్పుడు ఆ పిట్టలవానిపాలెం ఎవరైతను పాస్టర్ గారు చింతాడ ఆనంద్ ఏదో ఉన్నట్టుంది, ఆనంద్ వర్సెస్ రామిరెడ్డి అనుకుంటాను. ఓకే. అతనేంటి అనుమతులు లేకుండా ఆ గ్రామంలో చర్చి నిర్వహిస్తున్నాడని అతను ఏదో కేసు పెట్టినట్టు కేసు పెట్టాడు, దాడి చేశారు ఏదో అని చెప్పేసి ఆయన కేసు పెట్టాడు. ఏంటి స్పష్టంగా హైకోర్టు తీర్పు చెప్పింది. అవును, మీరు పాస్టర్గా పనిచేస్తున్నారు దశాబ్ద కాలంగా, పైపెచ్చి అసలు మీ మీద దాడి జరిగింది అన్నది కూడా ఆ ప్రార్థన జరుగుతున్న సమయంలోనే దాడి చేశారంటున్నారు. ఇటువంటిప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ ఎట్లా వర్తిస్తుందని హైకోర్టు దాన్ని తిరస్కరించింది. దానిపైన అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి దీంట్లో ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఇది కేవలం ఆనంద్ వర్సెస్ రామిరెడ్డికే కాదు, దేశవ్యాప్తంగా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇప్పటి డిమాండ్ కాదు, దళిత క్రిస్టియన్లను కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలనేది సరే పొలిటికల్ పార్టీలు కూడా వాగ్దానాలు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టున్నారు దానికి. అదే అందరూ చేస్తుంటారు ఓట్ల కోసం. అవును, చంద్రబాబు గారు చేసినట్టున్నారు దానికి. ఇప్పుడు ఇక అది కూడా ఇక డిస్మిస్ అయింది. అవును, ఏది ఇక దళిత క్రిస్టియన్లకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇక వర్తిస్తాయని వీళ్ళు వాగ్దానం చేయడానికి కూడా ఇక వీళ్ళని పరిస్థితుల్లో మనం అంటోంది అదే. ఇప్పుడు యాక్చువల్గా ఇది 1950 రైట్. ఏది హిందువుల్లో మరి ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తింపజేస్తూ ఇచ్చిన దాంట్లో తర్వాత 1956లో దాన్ని సిక్కులకు కూడా వర్తింపజేశారు. అవును, 1990లో దాన్ని ఏం చేశారు, వీళ్ళకు కూడా వర్తింపజేశారు, బుద్ధిస్టులు. ఈ విధంగా ఇవాళ హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అవును, అసలు క్రిస్టియానిటీలో కుల వ్యవస్థ లేదు. అవును, మరి ఇంకా వీళ్ళు ఆ కులం ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇప్పుడు మొన్న కూడా మీరు అసెంబ్లీలో డిబేట్ అదే, మోషన్ రాజు వర్సెస్ అచ్చెన్నాయుడు గారు, గుర్తుండే ఉంటుంది. అవునవును, అచ్చెన్నాయుడు ఏమన్నాడు, అధ్యక్ష మీరు కూడా క్రిస్టియన్ అనుకుంటా, నాయకుడు కూడా క్రిస్టియన్నే అని చెప్పేసి అన్నారు. ఆయన అసలు కంగారు పడిపోయాడు. అవును, నేను క్రిస్టియన్ కాదు నేను హిందూనే అన్నాడు కదా చైర్లో ఉన్నటువంటి మోషన్ రాజు. ఎందుకంటే గతంలో మోషన్ రాజు ఏదో ఇంటర్వ్యూ కూడా బయటకు వచ్చింది. అవునవును, మీరు బయటపెట్టారు. కరెక్ట్. ఏమని ఆయన ఎవరో ఒక ఛానల్ ఆయన రిపోర్టరు ఇంటర్వ్యూ చేస్తూ ఆ పేరు ఏంటంటే మోషన్ రాజు అనే పేరు మీరు క్రిస్టియన్నా, మీ మదర్ పేరు కూడా ఏదో మరియమ్మ అంటే ఆయన అప్పుడు ఏం చెప్పాడు మోషన్ రాజు, మాకు పిల్లలు పుట్టగానే చర్చిలకు తీసుకెళ్తాం, ఫాదర్లే పెడుతుంటాడు ఈ పేర్లు, నా పేరు కూడా ఆ చర్చి ఫాదరే పెట్టాడు, అసలు మొత్తం మా పరగణ మా కోస్తా అంతా పిల్లలకు పేర్లు పెట్టేది ఫాదర్లే అంటూ చర్చిల్లో జరిగే నామకరణం గురించి మాట్లాడుతూ మోషన్ రాజు ఇచ్చిన వివరణ. అవును, ఇప్పుడు ఒక మోషన్ రాజు లేకపోతే ఈ కేసులు ఈయనెవరు, పివి సునీల్ కుమార్. సునీల్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణరాజు జరుగుతున్న దాంట్లో కూడా ఇది ఉంది. అవును, ఓకే. ఏది ఆయన క్రిస్టియన్ అంటారు, మరి ఎస్సీ ఎస్టీ ఇది కూడా లేవనెత్తారుగా త్రిపులార్ గారు. అవును, ఇప్పుడు ఈ వచ్చిన జడ్జిమెంట్ పైన కూడా రఘురామకృష్ణరాజు స్పందించారు వెంటనే. అసలు జడ్జిమెంట్ వచ్చి గంట కూడా అయిందో లేదో అప్పుడే ఆయన స్పందించడం కూడా జరిగింది. ఆయన ఇచ్చిన లాజిక్ ఏంటంటే ఇప్పుడు హిందువులు ఇవాళ 90% ఏమో ఉన్నారు, 85%. మరి వాళ్ళకున్న దేవాలయాలు 35,000 అంట. అదే క్రిస్టియన్స్
1.8%. అంతే. ఆ 1.8% ఉన్న క్రిస్టియన్స్కి 30,000 చర్చిలు ఉన్నాయంట. ఓకే, ఇది ఓన్లీ ఏపీనేనండి అని చెప్పింది. అంటే 30,000 చర్చిలు, ఉమ్. 35,000 దేవాలయాలు. దేవాలయాలు. అసలు ఇంతమంది హిందువులకి 35,000 దేవాలయాలు ఉండటం ఏంటి, మీకు 30,000 చర్చిలు ఉండటం ఏంటి అంటూ ఉమ్. ఇదంతా కూడా ఇది 1.8% కాదు. ఉమ్. మొత్తం ఈ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఇటు పక్క ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. అటు రిజర్వేషన్లు కానీ, లేకపోతే ఇట్లా ఈ అట్రాసిటీ గానీ. చట్టం కింద ఉమ్. రక్షణ పొందటం కానీ, అవును. అటు చర్చిలకు వెళ్తున్నారు, ఉమ్. ప్రార్థనలు చేస్తున్నారు. ఆ. ఇదంతా ఒక పెద్ద సంచలనం అంటోంది అదే ఈ తీర్పు. ఓకే. అటు ఉద్యోగ వర్గాల్లో ఉమ్. మొత్తం ఏది వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది మనం చూసాం. అవును. ఎస్సీ ఎస్టీల ద్వారా రిజర్వేషన్ ఆ రిజర్వేషన్స్ ద్వారా ఆ కోటాలను సంపాదించిన ఉద్యోగాలు. అపాయింట్మెంట్ అయిన వాళ్ళు మళ్ళా చర్చిలకు వెళ్తుంటారు. ఎక్కడో దాగేందుకు నీకు టీటీడీ ఉంది కదా. అవును. మొన్న ఏదో అన్యమత ప్రచారం అనే దాంట్లో ఉమ్. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఉద్యోగులు కూడా చర్చిలకు వెళ్తుంది. ఉమ్. దానిపైనే కదా బిఆర్ నాయుడు గారు కూడా ఏదో కొంతమందిని తొలగించటం. అవునవును. అసలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పట్లో ఒక ఇది చేశాడు. ఉమ్. ఏది అన్యమత ఉద్యోగుల్ని తొలగించమంటేనే జగన్మోహన్ రెడ్డికి అప్పుడు కంటైంది. రైట్. ఎల్వి సుబ్రహ్మణ్యంకి జగన్మోహన్ రెడ్డికి కాన్ఫ్లిక్ట్ అక్కడేనా అది? విభేదాలు రావడానికి కారణం ఇదే అన్నమాట. ఏది అటు చర్చిల్లో ప్రార్థనలకు అటెండ్ అవుతూ, టీటీడీలో ఉద్యోగాలు చేస్తూ, క్రిస్టియానిటీ బెనిఫిట్స్ మీరు ఫాలో అయితే మతాన్ని ఫాలో అవ్వండి. అవును. లేదు కులం కావాలనుకుంటే హిందుత్వాన్ని ఫాలో. హిందూ మాదిగ్గా ఉండండి, హిందూ మాలగా ఉండండి, అంతే తప్ప అంటూ వచ్చినటువంటి జడ్జిమెంట్ పూర్వాపరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈరోజు వచ్చినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రేపటి 5 రాష్ట్రాల ఎన్నికలపై ఎలా ఎఫెక్ట్, ఏ ప్రభావం చూపిస్తుందో కూడా చూడాలి. రైట్. ఎందుకంటే తమిళనాడు, అవును, అక్కడ మనం చూసాం ఏంటి, అక్కడ కూడా ఇదే నడుస్తుంది ఎక్కువ. అటు సనాతనవాదం వర్సెస్ క్రిస్టియానిటీగా మనం చూసాం. అక్కడ ఎవరు ఆయన బీజేపీ నాయకుడు అన్నామలై, లేకపోతే అతను ఎవరు ఉదయనిధి. ఉదయనిధి డిప్యూటీ సీఎం అసలు సనాతనవాదం మీద పడినట్టు. అవునవును, అదో వైరస్ అని చెప్పేసి అని కూడా అన్నాడు ఆయన. అసలు అదంతా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ వచ్చిన జడ్జిమెంట్ ఎఫెక్ట్ రేపు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి మరి ఈ రాష్ట్రాల ఎన్నికలపై ఏ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ ఒకటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది, అసలు మీ స్టాండ్ ఏంటి అని అడిగింది. రైట్. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, కేజీ బాలకృష్ణన్ కమిటీని వేసింది దీనిపైన. ఏది క్రిస్టియానిటీ వారు ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ పొందడం అనే దానిపైన మరి బాలకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టే కాదు, దానికి అంతకు ముందు దళిత క్రిస్టియన్లు, దళిత ముస్లింలు రెండింటికి కూడా నీకు ఆ సచార్ కమిషన్, రాజేంద్ర కమిషన్, ఓకే, అనేక సిఫారసులు చేసినటువంటి పరిస్థితుల్లో ఒకటి ప్రజల్లోనే చైతన్యం రావాలి. ఇది ప్రభుత్వాల పరంగానో న్యాయస్థానాల పరంగానో కాదు కదా. అవును. ఇవాళ మీరు నిజంగా క్రీస్తుని ఆరాధిస్తే మరి ఏంటి ఆ మతానికి వచ్చినప్పుడు మరి ఈ బెనిఫిట్స్ వదిలేయాలి ఇక. అవును. ఆ డ్యూయల్ మైండ్ ఉండకూడదు. రైట్. ఒకవేళ నాకు నిజంగానే ప్రభుత్వ లబ్ధి పొందాలి, నా పిల్లలు ఉద్యోగాలు రావాలి అనుకున్నప్పుడు నువ్వు హిందూ ఇదిగానే ఉండాలి తప్ప మళ్ళా అటు క్రిస్టియానిటీ ఇట 2 పడవల మీద కాళ్ళు వేయటం అనేది ఇక చెల్లదు, ఇక కుదరదు అంటూ వచ్చిన ఈ జడ్జిమెంట్ ఇది మాత్రం భారతదేశంలో ఒక సంచలన నిర్ణయం, ఆదేశంగానే చూడాలి. సనాతనవాదం వర్సెస్ క్రిస్టియానిటీ ఇక భవిష్యత్తులో ఏ పరిణామాలకి దారితీస్తుందో, ఈ తీర్పుని మరి రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తాడో, స్టాలిన్ స్పందన ఎలా ఉంటుందో, ఇండియా కూటమి ఎలా తీసుకుంటుందో. అత్యంత కీలకమైనది అమరావతి రాజధాని. ఆ రాజధాని పరిధిలోనే వరుస అగ్ని ప్రమాదాలు. తాజాగా వెలగపూడిలో జరిగింది, రాత్రి రాయపూడిలో జరిగింది. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, 14 నుంచి 19 టైం పీరియడ్లో అరటి తోటలు తగలబెట్టారు. సో ఈ విధంగా జరగడానికి సరే ఏదో వెదర్ కండిషన్స్ వల్ల బస్ జనరల్గా ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుందండి, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే జరుగుతుందండి, లేదు ఎవరైనా స్మోక్ చేసినప్పుడు ఏదైనా లైటింగ్ ఏదైనా పడితేనో అయి ఉండాలి. ఈ రెండు కాకుండా రాత్రి జరిగిన దానికి తీవ్ర అనుమానాలకు ఎందుకు తావిస్తుందంటే, ఒక వారం 10 రోజులుగా కోస్టల్లో ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాలో వర్షాలు పడుతూనే ఉన్నాయి అడపదడప.
అటువంటప్పుడు ఇమీడియట్గా ఫైర్ అంటుకునే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. సో అటువంటి తరుణంలో ఇప్పుడు పైపులు తగలబడిపోయినాయి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఇది అనుమానాలకు తావేస్తుంది. దీనిపైన హోమ్ మినిస్టర్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. సో అసలు ఏం జరుగుతుంది అంటారు అక్కడ? ఏమైనా కుట్ర కోణాలు దాగున్నాయి అంటారా? ఎక్కడున్నాడు నందిగం సురేష్? ఎక్కడ తెలియదు సార్. ఇప్పుడు నందిగం సురేష్ ఏంటంటే ఆయన ఏదో జైలుకి వెళ్ళినట్టున్నాడు. గతంలో అనేక కేసులు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పట్లో ఆయన పైన ఆరోపణ అరటి తోట తగలబెట్టిన దాంట్లో ఆయన మీద ఉంది. 2014-19 మధ్య. ఆ తర్వాత ఆయన ఎంపీ కూడా అదే కదా ఆయన ఎంపీ చేసింది. ఏది మళ్ళా ఎంపీ కావటం కోసం ఇప్పుడు పైపులు తగలబెట్టడమా? అలాగంటారా? అంటే ఏదైనా రాజధానిలో కుట్ర, కుంపు, ఏది ఇప్పుడు వరుస పెట్టి 3 ఘటనలు జరిగాయంటే ఈ నెల రోజుల్లో. మొన్న 11వ తారీఖు ఆ ఎల్ఎన్టీ వాళ్ళ పైపులు తగలబెట్టారు. అవును, వెలగపూడిలో అది. హెచ్డిపిఈ ఏంటది, హై డెన్సిటీ పాలిఎథిలిన్ పైపులు. అవును, అంత తేలిగ్గా ఏమీ తగలబడే కాదు. అవును, హై డెన్సిటీ పాలిఎథిలిన్ పైపులు అంటే ఇదే ఈ విద్యుత్తు వీటి కోసం ఉపయోగించేటువంటి. ఈ రోజు మేఘా వాళ్ళై తగలబెట్టారని ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయ్యి ఏదో సమీక్ష కూడా చేశారంటున్నారు. అసలు అక్కడ రైతుల్లో ఆందోళన. ఎందుకని? ఇప్పుడే పనులు ఊపందుకుంటున్నాయి. అవును, మనం చూసాం. దగ్గర ప్రధాని మోడీ వచ్చి 63,000 కోట్లతో ఆయన పనులకు శంకుస్థాపన చేసినటువంటి దీంట్లో అసలు నీకు ఆ సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయిపోతా. కరెక్ట్. భూసేకరణ ఏదో 12 ఎకరాలు ఎంత ఉన్నట్టుంది. అది హైవే కూడా కలుపుతున్నారు. మొత్తం అన్ని ట్రంక్ రోడ్స్ కూడా నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. చూసాం. 15,000 కోట్లు కేంద్రం ఇచ్చిందంట. అవును, నిన్న కూడా నారాయణ ప్రకటించారు. మంత్రి నారాయణ నిన్న ఎక్కడో మాట్లాడు, అది గ్రాంటే కదండి. 15,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది. మళ్ళా హడ్కో ద్వారా 11,000 కోట్లు ఇప్పించిందని. అవును, అంటే 63,000 కోట్లతో శరవేగంగా పనులు. ఇప్పుడు హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టు, అవును, లేకపోతే సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, నీకు రాఫ్ట్ ఫౌండేషన్ కూడా అయిపోయినటువంటి దీంట్లో ఎక్కడ చూసినా ఏది ఒక్కొక్క చోట దగ్గర ఒక 25% పనులు అయినాయి అన్నారు. అవును, ఒకటేదో 10% పనులు అయినాయి అన్నారు. మేఘా వాళ్ళదేదో స్లోగా జరుగుతున్నాయని మనం చూసాం. మీడియాలో కూడా కథనాలు వేశారు కదా. దాని గురించి కూడా ఆయన రాజధాని కల్లూరు సురేష్ పైన 100 కోట్ల జరిమానా అది డిఫమేషన్ వేశారు. అంటే ఒకటి అక్కడ మీరు చూడాల్సింది జర్నలిస్టు ఆయన చేసినటువంటి ఆ సబ్జెక్ట్ గురించి కదా మీరు చూడాల్సింది. వేగవంతం చేయండి పనులు. మళ్ళీ ఇంకో వీడియో చేస్తాడు, అంతే కదా. నేను చేసిన దానికి స్పందనగా మరి మేఘా వాళ్ళు స్పీడ్గా చేస్తున్నారు. అవును, గతంలో అలా జరిగేది. ఏంటి, పత్రికల్లో వార్తలు వస్తే స్పందించి ఆ తప్పు దిద్దుకోవటం, మళ్ళా దాన్ని పునరావృతం కాకుండా ఇది ఎక్కడ బ్లాక్మెయిలింగ్. అదే కదా. అంటే జర్నలిస్టుల్ని కాంట్రాక్టర్లు బ్లాక్మెయిల్ చేస్తూ చూడాలా. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ విధంగా కాలబెడితే వాళ్ళే కాలిపోతారు. రైట్. ఎవరైతే కాలబెడతారో వాళ్ళే కాలిపోతారు తప్ప ఇక్కడ ఏది ఆగదు. అభివృద్ధి ఆగదు, కన్స్ట్రక్షన్ ఆగదు. దానిపైన అది చేసుకుంటూ పోతుంది. రైట్. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగానే కన్స్ట్రక్షన్ కూడా దానిపైన అది చేసుకుపోతుంది అనమాట. జనరల్గా ఈ కాలబెట్టుడు ఇదంతా చూస్తే నీకేం గుర్తొస్తుంది? మదనపల్లి ఫైల్స్ గుర్తొస్తాయి. అవును, సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మొన్న మీరు రీసెంట్గానే ఎవరా మాధవరెడ్డి ముని తుకారాం పిఏ అండ్ అనుచరుడు వాళ్ళ బెయిల్కి వెళ్తే ఏమన్నది సుప్రీంకోర్టు? ప్రభుత్వ కార్యాలయం ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు కాలబెట్టడం ఏంటి? అసలు అక్కడ ఒక 3.5 లీటర్లు డీజిల్ ఉండటం ఏంటి? వాళ్ళు మళ్ళీ బెయిల్ కోసం కోర్టుకు రావడం ఏంటి? వెంటనే సరెండర్ అవ్వమని. అవును, తర్వాత అరెస్ట్ చేసినట్టున్నారు వాళ్ళిద్దరిని. ఇప్పుడు వాళ్ళ కస్టడీ ఏదో జరుగుతుంది, విచారణ కూడా. అవును, అంటే మదనపల్లి ఫైళ్లు తగలబెట్టిన వాళ్ళు, లేకపోతే ఎక్కడది తిరుపతిలో ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్లు తగలబెట్టారన్నారు. 1,600 కోట్లు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో తిరుపతిలో ఇంజనీరింగ్ బడ్జెట్. జనరల్గా టీటీడీలో ఇంజనీరింగ్ పనులు ఎంత జరుగుతాయి? సంవత్సరానికి 200 కోట్లు. అవును, తక్కువగానే జరుగుతుంది. మరమ్మతులు లేకపోతే నిర్మాణం. అవునవును, అంతే. అట్లాంటిది 1,600 కోట్ల బడ్జెట్ అతను వేశాడు.
అదే ఏది ఎస్వి హాస్పిటల్ వెంకటేశ్వర అది హాస్పిటల్లో ఒక 600 కోట్లు అనుకుంటాను, ఆ గోవిందరాజ సత్రం అదొక 600 కోట్లు అనుకుంటా, మొత్తానికి ఆ 1600 కోట్ల బడ్జెట్ ఫైళ్ళు తగలబడ్డాయి. తగలబడతాయి అంతే. అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు గుర్తుండే ఉంటుంది, తాడేపల్లి దగ్గరే కదా, బెజవాడ కట్ట మీద, కరకట్ట కరకట్ట మీదే ఫైళ్ళు తగలబెట్టారు. అదేదో కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్ళు అన్నారు. అవును. అంటే అప్పటి ఆ ఫైళ్ళు తగలబెట్టిన కేసులు గుర్తొస్తున్నాయి. అవును. ఇప్పుడు ఈ పైపులు తగలబెట్టినటువంటి ఈ దుర్ఘటనలు చూస్తుంటే అప్పటి ఆ అరటి తోటలు తగలబెట్టినటువంటి గుర్తొస్తున్నాయి. అంటే ఏదో రకంగా అభివృద్ధిని అడ్డుకోవాలి, రైట్, డ్యామేజ్ చేయాలి, ప్రభుత్వం యొక్క ఆ స్పీడ్ని నియంత్రించాలి. ఇది ఒక షాక్ అబ్జార్బర్స్గా చూడాలన్నమాట మనం. రైట్. అంటే వీటిని తట్టుకుని ఇవాళ ప్రభుత్వం మరి తన పనుల్ని మరింత వేగవంతం చేయాలి. రైతులు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇప్పుడు ఈ పైపులు ఎక్కడ తేవాలి, మళ్ళా వాటికి టెండర్ పెట్టడం, వాటిని కొనుగోలు చేయటం, తీసుకురావటం, ఇది ఎంత బృహత్తర. దానికి కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్లు చేయించాలి ముందే తీసుకున్న వెంటనే. ఇక భద్రత పెంచుకోవాలి. ఎక్కడెక్కడైతే పనులు ముమ్మరంగా సాగుతున్నాయో అక్కడ పోలీస్ భద్రత పెట్టాలా, సీసీ కెమెరాలు పెట్టాలా. ఇక అంతే, ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. అంటే క్రిమినల్స్ హెవెన్గా ఆంధ్రప్రదేశ్. రైట్. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం మనం చూసాం. ఏది నేరస్తులు ఎట్లా మీరిపోయారు, పేటరేగిపోయారు, మామూలుగా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా అయినా తగ్గట్లా. అంటే ఏం తగ్గేదేలే, అది తగ్గేదేలే అంటున్నారు. అంటే కాల పెట్టడంలో కూడా తగ్గేదేలే అన. ఏదైనా ఇవాళ ఇదొక ఛాలెంజ్. రైట్. ఏది హోమ్ మినిస్టర్ అనితకైనా లేకపోతే సీఎం చంద్రబాబుకైనా ప్రభుత్వానికి వైపేమో పెట్టుబడులు విపరీతంగా వెల్లువెత్తుతున్నాయి. అవును. ఆ సమయాల్లో ఇటువంటి దుర్ఘటనలు, ఇమేజ్ బ్రహ్మాండంగా ఇవాళ బిల్డప్ అయింది. అవును. నిన్నే మనం చూసాం ఆర్సిలార్ స్టీల్ మెటల్ కంపెనీ నిన్న శంకుస్థాపన. అవును. పోయిన నెలలో మనం చూసాం క్వాంటమ్ వ్యాలీకి ఇక్కడే ఎక్కడ అమరావతి కోర్లోనే, అది కూడా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చాడు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ పర్యటించాడు. అవును. బిల్ గేట్స్ మీద ఏ విధంగా చమ్మసాలు అయ్యి అని మళ్ళీ దానికో తలనొప్పి మళ్ళీ. అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. పెట్టుబడులు తేవటం, కంపెనీలు తెచ్చుకోవటం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పనులు ముమ్మరంగా చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూటమి. రైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు తగలబెట్టే పని, ఏది కేసులు పెట్టే పని, లేకపోతే మెయిల్స్ పంపే పని, అసలు ఎన్ని 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 కుట్రలు. అరే నాబార్డు లేకపోతే ఆర్బీఐ లేకపోతే సింగపూరు లేఖలో మెయిల్, వరల్డ్ బ్యాంక్ కూడా వీళ్ళు కంప్లైంట్స్. రైట్. అతను ఎవరో జర్మనీ నుంచి 200 మెయిల్స్ పంపాడంట. అవును. ఏంటి సింగపూర్ ప్రధానికిను అధ్యక్షుడికి చంద్రబాబు లోకేష్ అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఎంప్లాయీస్కి ఇక్కడ భద్రత లేదు, ఇక్కడ పెట్టుబడులు పెట్టబాకండి. అవును. అంటే ఇప్పుడు జూమ్ కాల్లో ఒక అతన్ని తీసుకుని, అతను ఎవరు, నీల్ మోహన్, ఆ గూగుల్, అవునవును, అతనేది యూట్యూబ్ అకాడమీ ఇక్కడ పెట్టండి, అవును 10,000 కోట్లు పెట్టుబడులు అని చంద్రబాబు మాట్లాడుతుంటే వీళ్ళు వెంటనే అక్కడ రీట్వీట్ చేయటం, ఇక్కడ పెట్టబాకండి, హైదరాబాద్లో పెట్టుకోండి, ఇక్కడ మీ ఉమెన్ ఎంప్లాయీకి భద్రత లేదంట. అరే అక్కడ నిన్న చూశారు కదా గూగుల్ డేటా సెంటర్. అవును. గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది మేమే అన్నారు. మా జగన్మోహన్ రెడ్డి అదే అదానీ డేటా సెంటర్ అన్నారు. మళ్ళా వాళ్ళ ఎంపీతో కేసు వేపిసి, ఎవరు, గురుమూర్తి తిరుపతి. అరే టీసీఎస్ మీద కేసు, కాగ్నిజెంట్ మీద కేసు. అంటే అటు కేసులు వేయించే పని, ఇటు కాలబెట్టే పని ముమ్మరంగా చేస్తున్నారా? రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.